ఆరాధన వాక్య ధ్యానముగా దావీదు రాసినటువంటి కీర్తన 34వ కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు ఒక వచనం నేను ఒక వచనం మీరు చొప్పున చదువుకుందాం. దావీదు రచించిన కీర్తన 34 మొదటి నుంచి 22 వచనముల వరకు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను కనపరచును, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకోను. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతలము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీ మహాకృపను బట్టి మరొక పునరుద్ధారాన్ని మీ పాదముల చెంత మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఇప్పటి వరకును మీ ఉన్నతమైన నామమును స్తుతించి కీర్తించి ఆరాధించి కనపరచు భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేశారు ప్రభువా. తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథంలో నుంచి 34వ కీర్తన చదువుకుని ఉండగా అందులో నుంచి నాయన మీ యొక్క వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహింపచేసి ఉదయకాల సమయంలో ప్రభువా మీ ఉన్నతమైన నామాన్ని అందరూ కలిసి ఆరాధించి మీ నామాన్ని గణపరచున్నట్లుగా తండ్రి మమ్మల్ని ఆరాధనలోకి నడిపించే మీ మాటల చేత మమ్మల్ని పురికొల్పమని చేరవచ్చిన మా అందరికీ నాయన మీ వాక్యాన్ని ప్రత్యక్షత దయచేసి మీ నామాన్ని మహిమపరచమని, మీ యొక్క వాక్యాన్ని వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మీ వాక్యమును బట్టి మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని గణపరచు భాగ్యమును అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఇందులో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ఆ మాటలను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మనమందరం కూడా కనపరచుదాం. ఇందులో మొదటి
3 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు దావీదు అక్కడ ఏమంటా ఉన్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సమ్మతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము అని. కీర్తనల గ్రంథం 92వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాసి ఉన్నది. కీర్తన 92 మొదటి 3 చరణాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తక్కుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది అని. కాబట్టి యెహోవాను స్తుతించడం, యెహోవా నామమును కీర్తించడం, ఆయన్ను ప్రచురించడం, ఆయన్ను ఆరాధించడం అనేటువంటిది అది మంచిది, అది మనోహరమైనది, అది ఒప్పిదమైనది అని కీర్తనకారుడు అక్కడ చెబుతూ ఉంటున్నాడు. అసలు ఈ యెహోవా ఎవరు, ఎందుకు ఆయన స్తుతించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు యెహోవా ఎవరు, ఆయన మనం ఎందుకు స్తుతించాలి, ఆరాధించాలి అన్న విషయము మనకు అక్కడ అర్థమవుతా ఉంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తా ఉంది. భూమిని కలుగ చేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహములకు నేను ఆజ్ఞయించి తిని